వేసవి వచ్చింది. జీవనోపాధి వేట మొదలైంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో సామాన్యుడి బతికిపై భారం పడింది. ఎన్నో ఏళ్ల నుంచి బతుకునిచ్చిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు నెర్రలు పారాయి. ఉపాధి హామీ పని కల్పించకపోవడంతో కూలీలు వలసబాట పడుతున్నారు. గ్రామీణ స్థాయి ప్రజలు వేసవిలో పొట్టకూటి కోసం ఇబ్బంది పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఆర్జీఎస్ ను నేటి కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత కూలీలకు జీవనోపాధి లాంటిది ఉపాధి హామీ పథకం. మిగతా ప్రాంతాల కంటే ఖమ్మం జిల్లాలో ఉపాధి హామీ కూలీల సంఖ్య ఎక్కువ. కొన్నేళ్లుగా కూలీల సంఖ్యకు తగ్గట్లుగా పని దినాలు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 46.38 లక్షలు ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 55.89 లక్షల పని దినాలు అవసరమని ఎంపీడీఓ ప్రణాళిక రూపొందించారు. కూలీల నుంచి వచ్చిన డిమాండ్తో 62.17 లక్షలకు పని దినాలను పెంచింది ప్రభుత్వం. కానీ కూలీలకు పని కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఇవాళ పంటలు మొత్తం కూడా దెబ్బతినిపోయి మిర్చి తోటలకు చీడపీడ తగిలి అవి ఎండిపోయి అన్ని పంటలు కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఇవాళ వైరా మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామాలు పల్లిపాడు, దిద్దిపూడి, లాలాపురం, సోమవారం, గనగలపాడు, వైరా ఇలాంటి గ్రామాలన్నింటిలో కూడా కూలీలకు పని దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకు ఉపాధి హామీ పథకంలో పని కల్పించాలని నేను కోరుతున్నాను. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనుల కోసం ఎదురు చూస్తున్నారు కూలీలు. ఆర్థిక సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పని కల్పించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. సొంత గ్రామాల్లో పని దొరక్క బతుకు తెరువు కోసం పక్క గ్రామాలకు, ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. వ్యవసాయం పనులన్నీ అయిపోయినాయి. 100 రోజుల పని మాకు సాయం చేయండి. కుటుంబాలు గడవట్లేదు. ఎండలు చూస్తే బాగా వచ్చినాయి. చాలా లేట్ అయిపోయింది. 15 సంవత్సరాల నుంచి మేము చేసినాం. మా ఆయన మేమందరం ఆ పని చేసుకుంటేనే మాకు వెళ్ళిద్ది. పని తొందరగా మాకు సాయం చేయండి. జిల్లాలో ఉపాధి హామీ పనులకు వెళ్లే కుటుంబాల సంఖ్య 1.82 లక్షలు. ఇందులో యాక్టివ్ కూలీల సంఖ్య 3.07 లక్షలు. ఈ ఏడాది మిర్చి పంట దెబ్బతినడం, పత్తి ముందుగానే బీడుపోవడంతో కూలీలకు పని దొరకటం లేదు. సాధారణంగా మార్చి నెలాఖరు నుంచి ఉపాధి పనుల కోసం చూసే కూలీలు ఈ ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచే పనుల కోసం ఎదురు చూస్తున్నారు. గత 18 సంవత్సరాల నుంచి ఉపాధి హామీలు పనులు చేస్తాను. ఇప్పుడు మాకు వ్యవసాయ పనులు, మిర్చి కోతలు కానీ, వరి పంటలు కానీ మొత్తం అయిపోయినాయి పనులు. మాకు ఉపాధి హామీ పనులు కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ అధికారులు శ్రద్ధ చూపట్లేదు. అలాంటి మొత్తం సకల సౌకర్యాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే గిట్టుబాటు ధరలు కూడా మాకు కల్పించాలని కోరుకున్నాం. ఈ ఎండలు ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎండలు మరి ఎక్కువ పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ విధంగా ఎండలు పెరిగితే మరి మేము పనులు చేయలేము. కనుక ఇప్పుడు అధికారులు చొరవ చూపించి మాకు ఉపాధి పనులు చూపించాలని మేము కోరుకుంటున్నాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా పని దినాలపై ప్రణాళిక రూపొందించారు అధికారులు. పని దినాల నివేదికను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు అందించారు ఎంపీడీఓలు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 54.97 లక్షల పని దినాలు కల్పించాలని నివేదిక ఇచ్చారు. ఈ రిపోర్టు ఆధారంగా జిల్లాకు పని దినాల లక్ష్యాన్ని ఖరారు చేయనుంది సర్కార్. ఉపాధి హామీ కూలీలు ఏమి అడిగినా కూడా ఈరోజు పనులు చూపించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంచి ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో కార్డులన్నీ కొట్టేసి కొన్ని కార్డులకే పరిమితం ఇచ్చి ఈరోజు ఉన్నటువంటి కూలీలకు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలకి అన్యాయం జరుగుతుంది. ఆ కూలీలకు కూడా మాస్టర్లు లేకుండా ఈరోజు ఆధార్ పట్టికతోటి ఈరోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సెల్ యాప్ ద్వారా కూడా సిగ్నల్ లేని ఏరియాలలో సిగ్నల్ లేకుండా కూలీలకు కూడా అన్యాయం జరుగుతుంది. వారంలో కూడా కొన్ని డబ్బులు పడి కొంతమంది డబ్బులు పడిన పరిస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. స్వయంగా ఒక గ్రామ పంచాయతీకి కూడా ఈరోజు ఆ కూలీలకు కూడా చాలా తక్కువ పనిలో చూపించి కూలీలకు చాలా అన్యాయం జరుగుతుంది. అన్యాయం లేకుండా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కూలీలకి రేట్లు కల్పించేటట్టుగా, అదేవిధంగా ఆ కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ కూలీలందరికీ కూడా ఈరోజు రేట్లు పెంచి ఆ కూలీలకి న్యాయం జరిపించాలని మేము కోరుకుంటున్నాము. పని దొరక్క పొట్టకూటికి ఇబ్బంది పడుతున్నామని అధికారులు వెంటనే ఉపాధి హామీ పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కూలీలు.